శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 29 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:29 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:25 ఉంది. ఈ రోజు త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం ఉందండి. త్రయోదశి తిథి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. స్వాతి నక్షత్రం ఉదయం 10:46 వరకు ఉంది. తదుపరి విశాఖ నక్షత్రం వస్తుంది. యోగం పరిగా తెల్లవారుజామున 4:46 వరకు ఉంది. తదుపరి శివం కరణం దైతుల ఉదయం 9:34 వరకు ఉంది. తదుపరి గరజి రాత్రి 10:20 వరకు ఉంది. తదుపరి వనిజ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 3:19 నుండి 5:04 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు ఉంది. వజ్రం సాయంత్రం 4:52 నుండి 6:35 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 8:59 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:13 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు ఉంది. ఈ రోజుతో నిజకర్తరి త్యాగం అవుతుంది. ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే రోజు మంచి రోజేనండి. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం ఉన్నందువలన వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన లాంటి శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.